సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే రీసెంట్ గా హైదరాబాద్ తెలంగాణలో టెంపుల్స్ మీద అయ్యే దాడి అండ్ ఈ దాడిలో ఈ పబ్లిక్ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అది జస్ట్ టెంపుల్స్ కోసం చేసే ప్రొటెస్ట్ లా నిలబడిపోవద్దు. ఇట్ షుడ్ బి అన్ ఆల్ ఓవర్ తెలంగాణ ప్రొటెస్ట్. ఎందుకంటే ఇది జస్ట్ టెంపుల్స్ మీద అయ్యే అటాక్ అని మీరు అనుకుంటారు, బట్ ఇంటర్నల్ గా ఆన్ గ్రౌండ్ పబ్లిక్ కనపడకుండా చాప కింద నీరులా ఎలా హిందూస్ ప్రతి ఒక్క సెక్టర్ లో ప్రతి ఒక్క చోట అనగబడుతున్నారు. అయినా సరే ఆ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ కూడా పబ్లిక్ హిందూస్ ఇగ్నోర్ చేయడము, వీళ్ళు చాలా డైవర్టెడ్ ఉన్నారు, చాలా నెగ్లిజెన్స్ ఉన్నారు. హిందూస్ కి మనం రియలైజ్ అయ్యేటట్టు చెయ్యాలి, హిందూస్ మనం ఏం పీక్కోలేరు అనే ధైర్యంతో ఓపెన్ గా వచ్చి హిందూ టెంపుల్ మీద దాడి చేసే వరకు వచ్చింది. అండ్ హిందూస్ ప్రతి ఒక్క చోట ఎలా డ్యామేజ్ అవుతున్నారు ఈ సో కాల్డ్ రాడికల్ పీపుల్ తోటి, అది నీకు 1 by 1 ఎగ్జాంపుల్ ఇస్తుంటా. అండ్ ఈ వీడియోలో ఎటువంటి ఫ్యాన్సీ ఎడిటింగ్స్ ఏముండవు, జస్ట్ నేను చెప్పే సీరియస్ టాక్ మీరు వింటూ ఉండండి అంతే. జస్ట్ లిజన్ టు ద ఆడియో, ఓకే? తర్వాత మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అండ్ ఎట్ వాట్ స్కేల్ మన హిందూస్ ని పుష్ చేసిర్రు థ్రెట్ ఫ్యాక్టర్ కి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే తెలంగాణలో రీసెంట్లీ ఎగ్జాక్ట్లీ 1 year దాటింది అనుకుంటా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ. ఆ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ తర్వాత ఆల్మోస్ట్ ఒక 8-10 ఇన్సిడెంట్స్ అయినాయి. చిన్న ఇన్సిడెంట్స్ బట్ అయినాయి. ముత్యాలమ్మ ఇన్సిడెంట్ పెద్దది కాబట్టి రికార్డ్ అయింది. అది అయింది ఎక్కడ? సికింద్రాబాద్. దాని తర్వాత రీసెంట్ గా మల్కాజ్గిరి టెంపుల్ ఇష్యూ. అక్కడ కూడా ఒక పర్సన్ డెఫెకేట్ చేయడానికి, షిట్ పోవడానికి వచ్చి టెంపుల్ ముందు కూర్చుంటాడు. ఆ ఇష్యూ కూడా మీకు తెలిసిందే. అది అయినా ఎగ్జాక్ట్లీ 1 day కూడా అయ్యిందో లేదో పురాణాపూల్ టెంపుల్ దగ్గర విగ్రహాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. 3 ఇన్సిడెంట్ రిపీటెడ్ గా అయినాయి కదా, 3 ఇన్సిడెంట్స్ అయినాయి కదా. అండ్ ఇవి జస్ట్ హైలైట్ అయిన ఇష్యూస్. నా పాత వీడియోస్ వెళ్ళి చూడండి, ఎన్ని టెంపుల్ ఇష్యూస్ నేను తీసి బయట పెట్టిన ఇప్పటి వరకు మీకు ఐడియా వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా కాగానే తెలంగాణ పీపుల్ జర హైప్ మీద ఉంటారు, జర రక్తం పౌరుషం ఎక్కువ, ప్రొటెస్ట్ చేస్తారు, కొంచెం అన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇది జస్ట్ టెంపుల్స్ ని కాపాడుకోవడానికి మేము చేస్తున్న ప్రొటెస్ట్ అన్నట్టే చూపిస్తారు. బట్ అక్కడికి సరిపోదు. నేను అదే చెప్తున్నా మీకు, ఎండ్ వరకు చూడు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి దాడులు ఎవరైతే చేస్తారో, ఓకే, హిందూ టెంపుల్ మీద రాడికల్ పీపుల్ అనుకుందాం, ఆరల్స్ ఎక్స్ట్రీమిస్ట్లు అనుకుందాం, ఆరల్స్ బయటికి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుందాం, వాట్స్ ఎవర్ వాళ్ళకు ఒక నేమ్ ఇచ్చేసాం, రాడికల్ పీపుల్. బరాబర్. అండ్ ఈ రాడికల్ పీపుల్ ఏ కమ్యూనిటీ పీపుల్ మనందరికి తెలుసు. ఆ కమ్యూనిటీని మొత్తం బ్లేమ్ చేయలేము, మనది ఒక ప్రాబ్లం. బట్ ఆ కమ్యూనిటీలో ఉన్న మంచోళ్ళు కూడా ఈ రాడికల్ పీపుల్ సపోర్ట్ చేస్తారు, సైలెంట్ గా ఉంటారు వాళ్ళంటి ఇష్యూస్ చేసినప్పుడు. సో ఇండైరెక్ట్లీ ఆ నార్మల్ పీపుల్ కూడా ఇలా సపోర్ట్ చేస్తారు. సో ఈ రాడికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏ స్టేట్ నుంచి వచ్చినా సరే, లేక మత స్థీమితం లేకుండా ఇలాంటి పనులు చేస్తారు అని చెప్పి ప్రతిసారి పోలీస్ ఇచ్చే స్టేట్మెంట్ అయినా సరే, వీళ్ళ ధైర్యం ఏంది ఓపెన్ గా చెప్తాం. ఈ రాడికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు లెఫ్ట్ లాబీ పార్టీలని పట్టుకున్నారు, ఆ లీడర్లను పట్టుకున్నారు. ఎట్లా? ఇలా ఓట్ బ్యాంక్, ఇలా యూనిటీ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ముచ్చటనే మాట్లాడదా. జస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రేంజ్ ఆఫ్ అపీస్మెంట్ పాలిటిక్స్ ఆడింది మన అందరికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ ఎన్ని స్టేట్మెంట్స్ వదిలిండు? నేను గుడికైతే జాగియ్య, దేవుడు మంచిగా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడికి మనది ఏం అవసరం లేదంట. సో నేను హిందువులకి జాగియ్య, గుడిలకి ఏం జాగియ్య, ఫస్ట్ మనం చదువుకుందాం, బడులు కట్టించుకుందాం, రోడ్లు వేసుకుందాం అని చెప్పి అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు వాళ్ళ చేయి కింద ఉన్నా సరే అక్కడేం డెవలప్మెంట్ కాదు. ఆ ముచ్చట పక్కకు పెట్టు. బట్ హిందువుల కాడికి వస్తే ఈ మాట అన్నాడు, గుడికి నేను రూపాయి పెట్టా. బట్ అదే కేటీఆర్ గారు బొందలగడ్డకి జాగిస్తా, ఆ ప్రభుత్వం రాగానే నేను జీవో తెప్పించి మరి నేను ల్యాండ్ ఇప్పిస్తా అని వాగ్దానాలు చేసిండు. ఎందుకు? అపీస్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. యాజ్ ఎ స్టడీలు ఈ ఓట్ బ్యాంక్ తోటి పలానా పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ని చేతిలో పెట్టుకోవడం బీఆర్ఎస్ వాళ్ళని. ఇప్పుడు జస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నారా ఈ రాడికల్ పీపుల్ వాళ్ళ చేతిలో, ఆర్ఎల్స్ ఇలా ఓట్ బ్యాంక్ చేతిలో కాదు. ఇలా ఓట్ బ్యాంక్ కి బానిసత్వం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. తెలంగాణ రేవంత్ రెడ్డి రీసెంట్ స్టేట్మెంట్ చూసుకోరాదు, కాంగ్రెస్ అంటేనే ముస్లింల యొక్క పార్టీ. అపీస్మెంట్ పాలిటిక్స్ అంటే ఓట్ బ్యాంక్ ని గెలుచుకోవడానికి ఈ సో కాల్డ్ పార్టీస్ ఏవైతున్నాయో, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, వాళ్ళు అడిగిన దానికి వాళ్ళ డిమాండ్లు ఏం చేస్తారో వాటి అన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. రీసెంట్ గా ఇప్పుడు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు గ్రేవ్ యార్డ్ ఇప్పిస్తా ల్యాండ్ అని చెప్పి ట్రై చేసింది కదా. పబ్లిక్ అడ్డుకున్నారు, స్టే తెచ్చుకున్నారు, ఆగింది. అదే చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీ పీపుల్, వీళ్ళు ఈ 2 పార్టీస్ ని, లెఫ్ట్ వింగ్ పార్టీస్ ని చేతిలో పట్టుకున్నారు. అలా ఓట్ బ్యాంక్ పవర్ తోటి చేతిలో పట్టుకొని పార్టీని ఇట్లా ఆట ఆడిస్తారు. మేము అడిగింది చెయ్యి, మేము గెలిపిస్తాం. సో వాళ్ళకి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఇలా స్ట్రాంగ్ ఉందని ఏడుస్తున్నావు ఏంది బ్రో అంటే, అది స్ట్రాంగ్ ఉంటే ఉండని, వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి. బట్ ఇక నేను చెప్పింది ఏంది, ఈ కమ్యూనిటీ ఏదైతుందో ముస్లిం కమ్యూనిటీలో రాడికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళ
ఓన్ పార్టీని ఎవరైనా గెలిపించుకొని మనకు సంబంధం లేదు, గెలిపించుకొని వాళ్ళ ఓన్ లైఫ్ లో వాళ్ళు బతుకుతుంటారు, వాళ్ళ ఓన్ కస్టమర్లు వాడుతుంటారు, సపరేట్. బట్ ఈ ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారో వాళ్ళు ఈ లెఫ్ట్ వింగ్ పార్టీల లీడర్ల సపోర్ట్ తీసుకొని ఎక్స్ట్రీమిస్ట్ పనులు చేస్తుంటారు, ఇట్లా హేటర్ చూపించే పనులు చేస్తుంటారు. వీళ్ళకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పలానా పొలిటికల్ పార్టీ ఏవైతే చెప్పిందో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు, అలా కాపాడుతారు. కాపాడకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓట్ బ్యాంక్ అప్సెట్ అవుతుంది, ఓట్లు పడవు. సో ఈ రాడికల్ పీపుల్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం కూడా ఇదే, ఈ లెఫ్ట్ వింగ్ మమ్మల్ని కాపాడుకుంటది, మా ఓటు హక్కు వాళ్ళకి అవసరం, మా ఓట్లు వేస్తాం కాబట్టి మాకు గెలిపించుకొని వాళ్ళని మేము గులాంల తీరు వాడుకుంటాం అనే మైండ్ సెట్ లో వీళ్ళు ఉంటారు. అందుకే అంత ఓపెన్ గా జస్ట్ అబ్జర్వ్ కదా, అంత ఓపెన్ గా ఏ రేంజ్ ఆఫ్ అపీజన్ పాలిటిక్స్ అయితేనే మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోహింగ్యాస్, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని ఆల్ ఓవర్ ఇండియాలో చాలా చోట్ల ప్రాబ్లం అవుతుంది. అస్సాంలో ప్రాబ్లం అవుతుంది, వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం అవుతుంది, ఢిల్లీలో ప్రాబ్లం అవుతుంది, రీసెంట్ గా వాళ్ళ ఓన్ రూలింగ్ స్టేట్ కర్ణాటకలో కూడా ప్రాబ్లం అవుతుంది రోహింగ్యాస్ వల్ల. అదేంటి రోహింగ్యాస్ ని, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఎంఐఎం లీడరు ఇల్లులు కట్టించి షెల్టర్ ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో తప్పే ముందు కూడా మీరు అనుకోకూడదు. ఇండియా పాపులేషన్ లో 120 crores ఉంటే జస్ట్ మమతా బెనర్జీ ఓట్ బ్యాంకే 1 CR ప్లస్. జస్ట్ మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ చెప్తున్నాను 1 CR ప్లస్. ఇప్పుడు ఇన్నిగానం ప్లేసులు చెప్పిన ఈ అన్ని ప్లేసులు మీరు లెక్కేసుకోరు, మన హైదరాబాద్ లెక్క తీసినా సరే లక్షల మంది వెళ్తారు, లక్షల మంది. అండ్ వీళ్ళతోనే ఇప్పుడు టెంపుల్స్ మీద ఒకటే దాడి అయితే లేదు, ఆల్ ఓవర్ హిందూ కమ్యూనిటీని ప్రతి ఒక్క చోట్ల దెబ్బ కొడుతున్నారు. బిజినెస్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే. ఇప్పుడు అవన్నీ చెప్తుంటే నువ్వు జస్ట్ వింటుండు. ఇప్పుడు వాళ్ళ ధైర్యం మీద చెప్పిన కదా, మా అవసరం ఉంది లెఫ్ట్ వింగ్ పార్టీ పొలిటికల్ లీడర్స్ ని, వాళ్ళని మేము వాడుకుంటాం, మా అవసరానికి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి. మేమేమైనా ఎక్స్ట్రీమ్ పనులు చేసినా లెఫ్ట్ వింగ్ లీడర్స్ వచ్చి కాపాడేస్తారనే ధైర్యం వాళ్ళకి. ఆ ధైర్యంతో వాళ్ళు ఇలాంటి ఎక్స్ట్రీమిస్టులు పనులు చేస్తారు. ఇప్పుడు పాయింట్స్, ఇది టెంపుల్ మీదే అవుతుంది దాడులు అని చెప్పి మీరు చూస్తారు, కానీ మీరు వాళ్ళ మైండ్ సెట్ చూస్తలేరు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆల్రెడీ అన్ని వర్గాలలో హిందూకి దెబ్బ పడుతూనే ఉంది, కానీ హిందువులు రియలైజ్ అవుతలేరు. హిందువులు చాలా ఇగ్నోరెంట్ మైండ్ సెట్ తో ఉన్నారు, చాలా ఇగ్నోరెంట్ మైండ్ సెట్ తో. అరే ఏందిరా వీళ్ళకి హిందువులకి ఇన్ని విధాలలో దెబ్బ కొడుతున్నా వీళ్ళు రియాక్ట్ అవుతలేరు, వీళ్ళకి సీమ్ రక్తం లేదా చాతగానులా మొగోలు కాదా ఇలా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ స్టెప్ గుడిల మీద దాడి చేయడం. గుడిల మీద దాడి చేయడం స్టార్ట్ అయిందంటే ఇమాజిన్ ఇంకా మీ ఇంటి మీదకి వస్తుంది. గుడిల మీద దాడి చేయక ముందు వాళ్ళు ఏ సెక్టర్ల మీద ఎట్లెట్లా హిందువులను దెబ్బ కొట్టిరో నేను జస్ట్ క్యాజువల్ గా చెప్తుంటా ఇనోర్రి. ఇప్పుడు ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, హైదరాబాదే గానీ, అస్సామే గానీ, ఢిల్లీయే గానీ, వెస్ట్ బెంగాలే గానీ, కర్ణాటకనే గానీ, రైట్? ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసరికి ఎవరైతే లేబర్ పీపుల్ ఉన్నారో, పాయింట్ వన్ గుర్తుపెట్టుకోదు, ఎవరైతే లేబర్ పీపుల్ ఉన్నారో ఆ లొకాలిటీ ఏరియాలో, మన లొకాలిటీ ఏరియాలో మనలో ఇక్కడ పుట్టి పెరిగినోనికి ఆడేదైనా లేబర్ పని చేయడానికి పోతాడు, డైలీ వేజ్ పని చేయడానికి పోతాడు. వాడు నాకు 600 డే మొత్తం పని చేస్తా అంటాడు. బట్ అదే టైంలో ఈ బయటికి వచ్చిన ఇల్లీగల్ పీపుల్ వీళ్ళు వచ్చి నాకు జస్ట్ 300 నేను పని చేస్తా అంటాడు. యాజ్ ఏ కస్టమర్ పర్స్పెక్టివ్ 300 కదా అని చెప్పి వాడికి పని ఇచ్చేసారు, వాడు చేసి వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ దెబ్బ పడుతుందో వాడికి ఇక్కడ పుట్టి పెరిగిన లేబర్ పనులు చేసుకునేటోళ్ళకి, రైట్? నేను చెప్పిన మాట తప్పని చెప్పు. ఎంతమంది లేబర్ పీపుల్ కి పని దొరుకుతలేదు హైదరాబాద్ లో ఈ టైంలో అందరికి తెలుసు. అదంతా ఎందుకు అవుతుంది? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి మేము తక్కువ పైసలకి మేము ఇక్కడ బతికేస్తాం, ఎందుకంటే మా కంట్రీలలో, మా స్టేట్లలో మేము బతకలేము బంగ్లాదేశ్ లో, కాబట్టి వచ్చి బతుకుతాం. మాకు ఏదో ఒకటి, మాకు 100 రూపాయలు వచ్చినా మేము పని చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆబ్వియస్లీ వాడు ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి వాడు 600కి పని చేస్తా అంటాడు. బయటికని ఇల్లీగల్ గా వచ్చి ఇండియాలో బతికేటోడికి నాకు 300 నేను పని చేసుకుంటా అంటాడు. వాడికి బరువు బాధ్యతలు ఉండవు, వాడిని నొక్కొని బతికితే చాలరాబా అని చెప్పి ఇల్లీగల్ గా కంట్రీలు ఉండుకుంటే 300 వస్తే చాలరా అని చెప్పి 300కి పని చేసిపోతాడు. కస్టమర్స్ ఇప్పుడు నువ్వు పోయినా నేనైనా అరే తక్కువ పని చేస్తుంది కదా అని చెప్పి నువ్వు పైసలు ఇస్తావు, కానీ వాడు ఇక్కడోడా బయటోడా అది ఎవరు గమనించుకోరు. అట్లా ఇక్కడున్న లేబర్ పీపుల్ కి డైలీ వేజెస్ మీద పని చేసుకునేటోళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అది వాళ్ళకి తెలుసు. ఇది ఫస్ట్ వే ఆఫ్ దెబ్బ హిందూస్ కి పడేది. సెకండ్ పాయింట్ చెప్తా, బిజినెస్ ను నడిపేటోళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ బేస్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. డైలీ నువ్వు పాలు తాగుతావు కదా మార్నింగ్, ఇమాజిన్ చేసుకో వాళ్ళ కమ్యూనిటీది ఒక పర్టికులర్ బ్రాండ్ ఉంటుంది, మిల్క్ బ్రాండ్. ఆ పర్టికులర్ మిల్క్ బ్రాండ్ ఏదైనా ఏరియాలో వచ్చింది అనుకో, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలోకి వచ్చింది అనుకో, ఆ ఏరియాలో ఉట్టి వాళ్ళ మిల్క్ బ్రాండే కనిపిస్తుంది, వేరే వాళ్ళ మిల్క్ బ్రాండ్లు కనబడవు. అన్ని దుకాణం చదువుకొని వెళ్ళిపోవాలి. నేను చెప్పింది రాంగ్ అని చెప్పమని ఎవరైనా? ఇంతమంది పాల దుకాణాలు నడుపుతున్నారా హైదరాబాద్ లో? ఇంతమంది పాల బిజినెస్ చేస్తున్నారా? ఎంతమంది పాల బిజినెస్ లో డ్యామేజ్ అనేది నాకు తెలుసు. మా దోస్తు కూడా బిజినెస్ బంద్ చేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది వాడు రంగారెడ్డికి బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు పాల బిజినెస్ ఏ కాదు, నీకు ఓపెన్ చెప్తా, చార్మార్ల బండ్ల మీద గొలుసులు అవన్నీ అమ్ముకుంటారు కదా. అక్కడ నీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గొలుసులు చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముకుంటారో, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళు ఎక్కువ మంది నీకు
నాన్ హిందూసే కనిపిస్తారు. ఎవడన్నా హిందూ అక్కడ అట్టి పనులే కానీ చిన్న చిన్న గొలుసులే కానీ ఏమైనా అమ్ముకుందామని ట్రై చేస్తే అక్కడ ఉన్న లోకల్ పీపులే వాడిని ఎలగొట్టడానికి ట్రై చేస్తారు, వాడిని హెరాస్ చేయడానికి ట్రై చేస్తారు. వాడు వెళ్ళిపోవాలి, వాడిని వెళ్ళిపోయేటట్టు మజబూర్ చేసి వాడిని వెళ్ళిపోయేటట్టు చేస్తారు. చెప్పుర్రి ఇది రాంగ్ అని. చార్మాల్లో ఎంతమంది బిజినెస్ ఇస్తారు వాళ్ళు చెప్పుర్రి నేను చెప్పింది రాంగ్ అని. అయితే లేదా మీతో నీ హెరాస్మెంట్ అవుతుంది కదా. ఇది ఒకవేళ దెబ్బ కొట్టిర్రు, డైలీ వేజెస్ కాడ దెబ్బ, బిజినెస్ కాడ దెబ్బ. అంతెందుకు చిన్న చిన్న పిల్లల గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్మారి 7 కాన్స్టిట్యుయెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే పలానా నాన్ హిందూ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఏరియాలో ఏదైనా ఒక స్కూల్ ఉంది, ర్యాండమ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో నువ్వు నా పిల్లల్నే గానీ నీ హిందూ పిల్లల్నే గానీ నువ్వు పంపినావు. ఐఎమ్ డామ్ షూర్ మీ పిల్లలు ఇంటికి వచ్చి మమ్మీ ఇట్లా చేసిర్రు, నాతో వేరే పీపుల్ వేరే స్టూడెంట్స్ నా క్లాస్ రూమ్ లో ఇట్లా హెరాస్ చేసిర్రు అని చెప్పి ఒక్కసారైనా కంప్లైంట్ వచ్చి ఉంటుంది. కంపల్సరీ రాలేదా? పక్కా వచ్చి ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ పేరెంట్ ఇలాంటి కంప్లైంట్ ఇనే ఉంటాడు వాళ్ళ పిల్లల దగ్గరికి, వేరే పిల్లలు హెరాస్ చేస్తున్నారు. బట్ ఇవే కంప్లైంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ స్కూల్స్ చూసుకుందాం, శ్రీ చైతన్య, నారాయణ, ఏదైనా సరే మన హిందూ పోరలు పోయి నాన్ హిందూస్ ని టార్గెట్ చేసిర్రు, హెరాస్ చేసిర్రు అన్నట్టు ఏమైనా న్యూస్ వినిపించింది ఏమన్నా? ఇంటరా మీరు ఎట్లీస్ట్ అలాంటి న్యూస్ వినరు. మన కమ్యూనిటీ మధ్యలో వాళ్ళు సేఫ్ ఉంటారు, బట్ వాళ్ళ కమ్యూనిటీ మధ్యలో మనం సేఫ్ ఉండనియరు, హెరాస్ చేస్తారు. ఆ రాడికల్ థింగ్స్ పిల్లలకి ఎక్కిస్తారు వాళ్ళ పాపులేషన్ పెరిగిపోగానే. థర్డ్ థింగ్ క్లియర్ అయింది కదా, మన పిల్లలు కూడా సేఫ్ లేరు బరాబర్. అంతెందుకు ఇప్పుడు మన పండుగల గురించి మాట్లాడదాం. ఇప్పుడు కాంగ్రెస్ రాకముందు ఐ థింక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే లాల్ దర్వాజా, చాదర్గట్టి ఏరియా సైడ్ లేడీస్ అందరు బతుకమ్మ ఆడుకుంటుంటే పోలీసులు వచ్చి బతుకమ్మ ఆడేటోళ్ళని తీసుకెళ్లిపోతారు. ఎందుకు తీసుకెళ్తారు, ఎందుకు ఆడుకోదు మేము బతుకమ్మ అంటే మీకు పర్మిషన్ ఉందా అని అంటారు. అంటే ఇమాజిన్ చేసుకో, వాళ్ళ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నీ ఓన్ హిందూ లీడర్, అది బీఆర్ఎస్ఏ పార్టీ కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ, నీ ఓన్ హిందూ లీడర్ నువ్వు నమ్మి ఓటు వేసుకుని నిలబెట్టుకున్న నీ హిందూ లీడరే నీకు అపోజ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేసి మీ ఓన్ హిందూ పండుగను ఆపేస్తాడు. అట్లుంటారు పొలిటీషియన్స్ ఉంటారు. అట్లా సత్తా నిలబెట్టుకోవడానికి అరే నేను హిందూ లీడర్ నా హిందువులకు సపోర్ట్ చేసుకోలేకపోతున్నా అనేది ఉండదు దాని దగ్గర. ఇంకా హిందూ ఫెస్టివల్స్ లో చాలా అయిన ఉంటావు, సౌండ్ లిమిట్స్ అని, ఈ పర్టికులర్ రూట్ లో వెళ్ళొద్దు, ఇక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని, ఏమైనా వేరే వాళ్ళు కొత్తగా ఏమైనా దేవుని కార్యాలు చేసుకుందామంటే నీకు పర్మిషన్స్ ఇయ్యరు, డిలే చేస్తారు పర్మిషన్స్. ఇవన్నీ చూస్తున్నావు కదా తెలంగాణలో. నేను సృష్టించి చెప్తున్నా, ఇవన్నీ రెగ్యులర్ గా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 4 అటాక్స్ చెప్పినా ఎన్ని విధాలలో అటాక్ చేస్తారు ఆల్రెడీ అని. 5th అటాక్ చెప్తా ఇను. రియల్ ఎస్టేట్ దందా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ హిందూ కమ్యూనిటీ ఏదైనా ఉందో అనుకో, వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న ఏరియా ఏదైనా చూసుకో, ఆ పలానా ఏరియాలో నువ్వు ల్యాండ్ అమ్మాలన్నా సరే, ఎవరికైనా రెంట్కి ఇయ్యాలన్నా సరే రారు. ఆ ల్యాండ్ అమ్ముడు పోదు, రెంట్కి ఇద్దామన్నా సరే అక్కడ రెంట్కోవడు రాడు. వచ్చిన వీళ్ళు బతకనియరు. వాడు థంగ్ అయిపోయి వాడిని హరాస్ చేస్తే వాడు థంగ్ అయిపోయి వాడు వెళ్ళిపోవాలి. ఎంతమంది రియల్ ఎస్టేట్ పీపుల్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తలేరు నాకు చెప్పరు. ఫేస్ చేసారు కదా, చేస్తున్నారు కదా. ఇది 5th వే ఆఫ్ దెబ్బ. ఇప్పుడు 6th దెబ్బ. చార్మార్ చుట్టుముట్టు ఆర్ఎల్స్ ఎక్కడన్నా సరే రీసెంట్ గా కొన్ని టెంపుల్స్ బయటపడ్డాయి అనమాట. టెంపుల్స్ చాలా శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్స్ హైదరాబాద్ లో శిథిలావస్థలు ఉన్నాయి. అక్కడ చెత్త కుప్ప చేసి పెట్టిర్రు. ఆ టెంపుల్ చుట్టూ మటన్ షాపులు పెట్టిర్రు. టెంపుల్లకి విగ్రహాలు తీసేసి టెంపుల్ లోపలనే మటన్ షాప్ పెట్టిర్రు అని రీసెంట్ గా కొంతమంది హైదరాబాద్ లో కొన్ని టెంపుల్స్ రివైవ్ చేస్తుంటే వాళ్ళ కంట్లో పడ్డ సిచ్యువేషన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ 100 హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక మస్జిద్ ఉంది. మస్జిద్ సేఫ్ ఉంటది, ఎవడేమన్నాడు, పట్టించుకోరు, సరే రాబాయ్ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు. 100 ముస్లింల ఫ్యామిలీ మధ్యలో ఒక్క హిందూ టెంపుల్ సేఫ్ ఉంటదా సేఫ్? ఆ పురాణపూల్ టెంపుల్ ఇష్యూ చూసుకోరాదు. ఈడ చంద్రయాన్ గుట్టాల టెంపుల్ మీద దాడి కాలే, లోపలికి వచ్చి వలగొట్టలేరా? అయింది కదా ఇన్సిడెంట్, ఒక్కసారి కదా, చాలా సార్లు అయినా ఇలాంటి ఇన్సిడెంట్. ఎక్కడ సేఫ్ ఉంది? ఇది 6th వే ఆఫ్ దెబ్బ. సో ఇన్ని విధాలల్లా వాళ్ళు ఆల్రెడీ దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ పాపులేషన్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉన్న ప్లేసెస్ లో అంతటా ఇదే నడుస్తుంది. ఇన్ని ఘనం అవుతున్నా హిందూస్ రియలైజ్ అవుతలేరు. వీళ్ళు నపుంసకాలు ఉన్నారు హిందూస్. మనం ఏం చేసినా వీళ్ళు రియాక్ట్ అవుతలేరు. వీళ్ళు రియాక్ట్ అయితే వీళ్ళని ఎలగొట్టచ్చు అని చెప్పి మిమ్మల్ని రియాక్ట్ చేయడానికే ఈ ఎక్స్ట్రీమిస్ట్ స్టెప్పులు తీసుకొని ఇన్ని విధాలలో చేసే దాడి సరిపోతులే అని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళు ఫిక్స్ అయిన దాడి టెంపుల్స్ మీద దాడి, నీ దైవం మీద దాడి. ఒకప్పుడు తెలంగాణ ఎందుకు సపరేట్ చేసుకున్నాం మనము? మనకు వృత్తి వస్తలేదు, మనని ఎదగనిస్తలేరు, అది ఇది అని చెప్పి మన ఆంధ్ర పీపుల్ మనతోని బ్రదర్స్ లా ఉండే ఆంధ్ర పీపుల్ ని మనం సపరేట్ చేసుకున్నాం జస్ట్ బికాస్ ఆపర్చునిటీస్ కోసము. అండ్ కొంతమంది లీడర్లు వాళ్ళ ఓన్ పొలిటికల్ పవర్ ని పెంచుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని పాలిటిక్స్ లో స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆడిన నాటకం. మళ్ళీ ఇప్పుడు ఇన్ని విధాలలో దెబ్బ కొడుతారు తెలంగాణ పీపుల్ ని వృత్తిపరంగా. ఇన్ని వేస్ ఏవైతే చెప్పిందో ఈ వేస్ అన్ని కన్సిడర్ చేసుకుంటే యాక్చువల్ గా ఇప్పుడు కావాలిగా తెలంగాణ ఉద్యమం, అవ్వాలా వద్దా? సో ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ లో మాట్లాడిన పాయింట్ ఇప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చిందా? సో అర్థం చేసుకోరు హిందూస్ కి
మీకు ఆల్రెడీ ఇన్ని వేస్ట్లలో దెబ్బ పడుతూనే ఉంది. మీరు రియలైజ్ అవుతలేరు. ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో మీ బిజినెస్లు ఫ్లాప్ అవుతాయో, లేకపోతే మీ కిడ్స్తోని హెరాస్మెంట్ అవుతుందో, లేకపోతే మీరు ఎక్కడైనా ల్యాండ్ ఇష్యూస్ ఫేస్ చేయడము, ఇలాంటివి మీతో అయ్యే వరకు మీరు కేర్ చేయరు. అది అక్కడ హిందూస్థాన్ వచ్చే ప్రాబ్లం. సో ఆలోచించుకోరు, ఇన్ని విధాస్లో ఆల్రెడీ దెబ్బ పడుతూనే ఉంది. వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వాళ్ళు తీసుకునేది హిందూస్ ని రియాక్టేటెడ్ చేయడానికి ట్రై చేసేదే టెంపుల్ మీద దాడి, దైవం మీద దాడి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసము? ఆపర్చునిటీస్ కోసము. తెలంగాణ పీపుల్ ని గ్రో కానిస్తలేరు. ప్రజెంట్ గా ఇప్పుడు అవుతుంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు అవుతుంది, అర్థమైందా? నీకు ఇన్ని వేస్ అయితే చెప్పినో ఇప్పుడు అవుతుంది ఆ సిచ్యువేషన్. సో తెలంగాణ గడ్డ అనేది ఉద్యమాల గడ్డ. లేబర్ వాడైనా సరే, బిజినెస్ వాడైనా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, నార్మల్ హిందూ వాడైనా సరే, వాళ్ళ పిల్లల కోసం, నీ దైవంని కాపాడుకోవడానికైనా సరే ఇప్పుడు కదా నువ్వు చేయాల్సింది ఉద్యమము. ఇన్ని రీజన్స్ ఉన్నాయి, బట్ మీరు ఎందుకు రియలైజ్ అవుతలేరు? ఎందుకంటే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి రోడ్ ఎక్కిచ్చే పొలిటికల్ పార్టీ లేదు కాబట్టి. ఒకప్పుడు అంటే ఉండే, తెలంగాణ పేరు వాడుకొని వాళ్ళ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేసుకున్నారు పొలిటికల్ పరంగా. ఇప్పుడు హిందూస్ ని మబ్బు పెడుతున్నారు ఖాళీ. ఇప్పటికైనా ఈ వీడియో చూసి రియలైజ్ అయ్యి ఎన్ని విధాలలో దాడవుతుంది, వాళ్ళ ఫైనల్ స్టెప్ వాళ్ళు తీసుకుంటున్నారు. హిందూ టెంపుల్ మీద, దైవం మీద దాడి. ఇది చేసినా సరే హిందువులు మూసుకొని ఉంటురా, చూద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేస్తారు, ప్రొవోక్ చేస్తున్నారు. సో ఒకసారి ఆలోచించుకోరు ఏం చేయాలో. ఆలోచించుకొని ఇంకా నేను మళ్ళీ చెప్పేది అవసరం లేదు. అది మ్యాటర్ హోల్ వీడియో. సో మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ అర్థమైపోయి ఉంటే ఇప్పటికీ మీకు ఈ ప్రజెంట్ గా అయ్యే ఇన్సిడెంట్స్ యొక్క సీరియస్నెస్ అర్థమైపోయి ఉండాలి. కుదిరినంత వరకు వీడియోస్ షేర్ చేయి అండ్ ఒకటే థింగ్ కమెంట్ చేయి కమెంట్స్ లో, వేకప్ తెలంగాణ. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.